హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో కరివేపాకు అండి. మా ఇంట్లో కరివేపాకు మొక్క ఒక కంటైనర్లో ఎంత గ్రీన్గా ఎంత హెల్తీగా పెరిగిందో చూడండి. ఈ కంటైనర్ కూడా 100 రూపీస్ డబ్బు. ఇందులో పెంచుకున్న ఈ మొక్క ఎంత చక్కగా హెల్తీగా ఉందో మీరు చూశారు కదా. మీ ఇంట్లో కూడా కరివేపాకు మొక్కను ఇంత చక్కగా పెరగటానికి ఈరోజు నేను చెప్పబోయే టిప్స్, ఇవ్వవలసిన ఫర్టిలైజరు, ఈ సీజన్లో మనం చేయాల్సిన పనులన్నీ కూడా తెలియజేస్తానండి. ఇవన్నీ కూడా చివరి వరకు మీరు స్కిప్ చేయకుండా చూడటం ద్వారా, వాటిని ఫాలో అవటం ద్వారా మీ ఇంట్లో కూడా కరివేపాకు మొక్క ఇంత హెల్తీగా మీరు పెంచుకోవచ్చు. చలికాలంలో కరివేపాకు మొక్కకు చాలామంది ఇళ్లలో ఈ రకమైన ప్రాబ్లమ్స్ చూసి ఉంటారండి. విపరీతమైన చలి వలన మొక్కల్లో పెస్ట్ అటాక్ అవటము, ఇంకా ఫంగస్ రావటము, ఇంకా ఈ విధంగా అండి ఆకులు కింద భాగానంతా నల్లగా అయిపోవటం అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ కరివేపాకును మనము కూరల్లో వాడుతూ ఉంటాం కదా. హెల్తీగా ఉంటేనే మనం వాడగలం, కానీ ఈ రకంగా పెస్ట్ అటాక్ అయిన కొమ్మల్ని మనము కూరల్లో వాడుకోలేము. మా ఇంట్లో కరివేపాకు మొక్క మర్రి చెట్టులాగా దృఢంగా గుబురుగా పచ్చగా పెరిగింది కదా. చాలామంది కామెంట్స్ పెడుతూ ఉంటారండి, వాళ్ళ కరివేపాకు మొక్క పెరగటం లేదు, ఇంకా దానిపై ఎక్కువ ఆకులు రావటం లేదు అని ఇంకా చాలామంది అంటూ ఉంటారు. మేము మా కరివేపాకు మొక్కకు చాలా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాము, కానీ దానిపై కేవలం 4-5 ఆకులు వచ్చి తర్వాత ఆ పెరుగుదల నిలిచిపోతూ ఉంటుందని. దానితో పాటు చాలామంది చెబుతూ ఉంటారు, మా కరివేపాకు మొక్క కేవలం పొడవుగా పెరుగుతూ ఉంది కానీ గుబురుగా లేదు, గుబురుగా ఏ విధంగా చేయాలి అని. దీనితో పాటు కరివేపాకు మొక్కకు ఏ విధమైన ఎరువులను ఉపయోగించాలి అని. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి సమస్యలే ఎదురవుతుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మీకు ఉంటుంది. దీనితో పాటు ఇంట్లో తయారు చేసుకునే ఒక హోమ్ మేడ్ ఫర్టిలైజర్ని కూడా చూపిస్తాను. దీని ఖరీదు కేవలం 5 రూపాయలు మాత్రమే. దీన్ని ఉపయోగించిన తర్వాత మీ కరివేపాకు మొక్క కూడా మర్రి చెట్టులాగా దట్టంగా గుబురుగా ఆకుపచ్చగా ఖచ్చితంగా తయారవుతుంది. ఫ్రెండ్స్, మనము కరివేపాకు మొక్కను 2 కారణాల వల్ల పెంచుకుంటూ ఉంటాము. మొదటి కారణం, భోజనంలో రుచి పెరగటానికి ఈ మొక్క ఆకులను వాడుతూ ఉంటాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక రెండవ కారణం ఏంటంటే, ఆయుర్వేదంలో కూడా చాలా రకాలైన వ్యాధులను నయం చేయటానికి దీన్ని ఉపయోగిస్తారు. అందుకోసం కూడా ఈ మొక్కను చాలామంది పెంచుకుంటూ ఉంటారు. ఈ మొక్కను ఏ విధంగా దట్టంగా చేసుకోవాలి అంటే, కరివేపాకు మొక్కను సంవత్సరంలో 2 సార్లు హార్డ్ ప్రూనింగ్ లేదా సాఫ్ట్ ప్రూనింగ్ చేసుకోవాలి. అది హార్డ్ ప్రూనింగ్ అయినా సాఫ్ట్ ప్రూనింగ్ అయినా చేసుకోవటానికి ఒక కరెక్ట్ సమయం అయితే ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే మనము హార్డ్ ప్రూనింగ్ కానీ సాఫ్ట్ ప్రూనింగ్ కానీ చేసుకోవాలి. అలా కాకుండా ఎప్పుడంటే అప్పుడు మనము మొక్కను ప్రూనింగ్ చేస్తే మొక్క ఎండిపోతుంది. ఈ మొక్కను ప్రూనింగ్ చేయటానికి సరైన సమయము ఫిబ్రవరి లేదా మార్చి. ఇంకా రెండవ సమయము రెయినీ సీజన్. ఈ మొక్కను చూసారా, ఈ మొక్కను నేను ఫిబ్రవరి చివర్లో హార్డ్ ప్రూనింగ్, అంటే ఈ మధ్య ఒక 10 రోజులు అయి ఉంటుందండి, హార్డ్ ప్రూనింగ్ చేశాను. ఇంకా ఈ 2 మొక్కలు చూడండి, ఫిబ్రవరి మొదట్లోనే స్టార్టింగ్లోనే నేను హార్డ్ ప్రూనింగ్ చేశాను. ఫిబ్రవరి లేదా మార్చు, ఈ 2 నెలలు ప్రూనింగ్ చేసుకోవడానికి చాలా కరెక్ట్ టైము. లేటెస్ట్గా ప్రూనింగ్ చేసిన ఈ మొక్కలో ఇప్పుడు చిగుర్లు అయితే స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ హార్డ్ ప్రూనింగ్ చేసిన ఈ మొక్కలో బాగా చిగుర్లు వచ్చేసి చక్కగా ఈ మొక్క అయితే డెవలప్ అయింది. ఏ విధంగా అయినా లాస్ట్ మంత్ అయినా ఈ మంత్ అయినా హార్డ్ ప్రూనింగ్ కానీ సాఫ్ట్ ప్రూనింగ్ చేసుకున్న తర్వాత కొత్త చిగుర్లు వచ్చి ఒక 3 లేదా 4 ఇంచెస్ పెరిగిన తర్వాత మనము కొంచెం పించింగ్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే పించింగ్ చేసిన దగ్గర నుండి మళ్ళీ బ్రాంచెస్ మొదలై మొక్క దట్టంగా తయారవుతుంది. ఈ మొక్క పచ్చగా గుబురుగా ఉండడానికి ఒక్క పించింగ్ ఒకటి కానీ లేదా ప్రూనింగ్ ఒకటి కానీ సరిపోదండి. సూర్యరశ్మి అనేది ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఈ మొక్క ఎండని ఇష్టపడుతుంది కాబట్టి బాగా ఎండ తగిలే ప్రదేశంలో ఉంచండి. అలా అని నీరు తక్కువ చేయకండి. మట్టి ఎప్పుడూ కూడా తేమగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎండ ఉండాలి, వాటర్ కూడా బాగా ఇవ్వాలి. పైగా ఏప్రిల్ నుంచి ఎండలు బాగా ఎక్కువ అవుతాయి కదా. రోజుకు 2 సార్లు ఉదయము లేదా సాయంత్రము 2 పూట్ల మీ మొక్కకు నీరు ఇవ్వండి. బాగా ఎండ తగలాలి, నీరు కూడా ఉంటే ఈ మొక్క పగులు రాత్రి కూడా బాగా పెరుగుతుంది. ఎండలు తగ్గిపోయి వర్షాకాలం వచ్చిన తర్వాత వర్షపు నీటిలో ఉండే నైట్రోజన్ అనేది ఈ మొక్కకు బాగా పనిచేస్తుంది. ఇంకా నైట్రోజన్ వలన కూడా ఈ మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది.
వర్షాకాలం దాటి చలికాలం రాగానే మెల్లమెల్లగా ఆకులు రాలటం ప్రారంభమవుతాయి. దీనికి కారణం చలికాలంలో ఈ మొక్క నిద్రావస్థలోకి వెళ్తుంది. ఈ సమయంలో ఈ మొక్కలో ఎలాంటి గ్రోత్ ఉండదు. విశ్రాంతి తీసుకునే టైంలో ఈ మొక్కకు ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వకూడదు, డిస్టర్బ్ కూడా చేయకూడదు. వాటర్ కూడా తక్కువగా ఇవ్వాలి. అంటే వారంలో 1-2 సార్లు మాత్రమే ఈ చలికాలంలో మొక్కకు నీళ్ళు ఇవ్వాలి. ఫిబ్రవరి రాగానే ఈ మొక్క నిద్రావస్థ నుండి బయటకు వచ్చి గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇలాంటి సమయంలో మొక్కకు హార్డ్ ప్రూనింగ్ చేసి ఫర్టిలైజర్స్ ఇవ్వటంతో ఈ మొక్క అనేది చాలా హెల్తీగా పెరగటం అయితే మొదలవుతుంది. ఫిబ్రవరి మార్చిలో మనము ప్రూనింగ్ చేసుకున్న తర్వాత కొత్త చిగుర్లు శాఖలు రావటం అయితే మొదలవుతాయి. వాటితో పాటు పువ్వులు రావటం కూడా జరుగుతూ ఉంటుంది. పువ్వులను ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎంకరేజ్ చేయకండి. దానివల్ల మొక్కల గ్రోత్ అనేది నిలిచిపోతుంది. పువ్వుల్ని పించింగ్ చేశాక అక్కడి నుండి 2-3 బ్రాంచెస్ అయితే మొదలవుతాయి. అలా బ్రాంచెస్ వచ్చాక 3-4 అంగుళాలు పెరిగిన తర్వాత వాటికి కూడా పించింగ్ చేసుకుంటూ ఉండండి. వీటిల్నే బంగి కటింగ్ అంటారు. దీనివల్ల సైడ్ బ్రాంచెస్ రావటం జరిగి మొక్క గుబురుగా తయారవుతుంది. దీనితో పాటు మొక్కల్లో ఏవైనా కలుపు మొక్కలు ఉంటే వాటిని పెరగనీయకుండా చూసుకొని అప్పుడప్పుడు మట్టిని కలుపుకుంటూ ఉండాలి. వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి మట్టిని ఎంత బాగా కలుపుకుంటే ఉంటే మట్టి కూడా అంత బలంగా తయారయ్యి మొక్క కూడా బలంగా పెరుగుతుంది. కరివేపాకు మొక్కకు ఇది చాలా ఇష్టమండి. అంటే మట్టిని అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే ఆ మొక్క బాగా ఇష్టపడి బాగా పెరుగుతుంది. ఇక ఈ మొక్క ఆకులను హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా కింద వైపు నుంచి మాత్రమే హార్వెస్టింగ్ చేసుకోవాలి. లేదంటే మొక్క షాక్ గురయ్యి గ్రోత్ నిలిచిపోతుంది. ఎక్కడంటే అక్కడ, ఏమిటంటే అటు, ఎప్పుడంటే అప్పుడు వాటిని హార్వెస్టింగ్ చేసుకోకూడదు. కింద వైపు నుంచి మాత్రమే వీటిని హార్వెస్టింగ్ చేసుకోవాలి. ఇక మొక్కను రీపాటింగ్ చేసుకోవటానికి కరెక్ట్ టైము రెయినీ సీజను. ఆ సమయంలో బాగా పెరిగిపోయిన వేర్లను ట్రిమ్ చేసుకొని మళ్ళీ రీపాటింగ్ చేసుకోవచ్చు. ఇక ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే ఇది ఒక బెల్లం ముక్క 20 గ్రాములు ఉంటుంది. దీన్ని ఉపయోగించడం వల్ల మొక్కలకు మేలు చేసే బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుంది. ఇంకా ఇందులో ఐరన్, జింకు, కాల్షియము ఇవన్నీ కూడా మొక్కలకు చాలా అవసరమయ్యే పదార్థాలన్నీ ఉన్నాయి. ఇంకా దీనితో పాటు ఆవాల పౌడర్ని కూడా తీసుకోండి, లేదా ఆవాల చెక్క ఉన్నా కూడా తీసుకోండి. లేదంటే ఇంట్లో ఆవాలు ఉంటే వాటిని మిక్సీ చేసుకొని ఆ పౌడర్ని కూడా తీసుకోవచ్చు. ఈ 2 వస్తువులు బెల్లము, ఆవాల పౌడరు లేదా ఆవాల చెక్క, ఈ రెండింటిని ఒక 2 లీటర్స్ వాటర్లో కలిపి ఒక రాత్రంతా కూడా ఉంచేసేయండి. ఈ బెల్లం ముక్క వేసినప్పుడు లేదా ఆవాల చెక్క ముక్కను వేసినా కూడా అది కరిగిపోతుందండి. మిక్సీ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా రాత్రంతా 1 లేదా 2 రోజులు ఉన్నా కూడా పర్వాలేదు. వీటిని ఈ విధంగా మనము పెట్టుకోవటం వల్ల దీంట్లో మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ డేను ఈ మొక్కకు ఇవ్వాలి. ఈ ఫర్టిలైజర్ని నెలకొక్కసారి మాత్రమే ఇవ్వండి. ఏ విధంగా ఇవ్వాలంటే ఇప్పుడు ఈ 2 లీటర్స్ని ఇంకో 2 లీటర్స్ వాటర్లో కలిపి, ఇంకా మనం దీన్ని ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదండి. ఇచ్చేయచ్చు, డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఇంకా ప్రతి మొక్కకు మీ దగ్గర ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలు కూడా ఇవ్వండి. ఇది ఇచ్చిన తర్వాత 2 రెట్లు వేగంగా మొక్క పెరుగుతుంది. మొక్క కూడా పచ్చగా ఆరోగ్యంగా ఎదుగుతుంది. ఈరోజు నేను ఇచ్చిన ఈ సమాచారం అంతా మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీన్ని ఏ విధంగా మీరు ఉపయోగించారనేది కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.